మీకు ఎండు చేపల కర్రీ అంటే ఇష్టమా? అయితే ఈ వేలో ట్రై చేసి చూడండి. మీకు డెఫినెట్‌గా నచ్చుతుంది. మీరు రోజు మీ రెగ్యులర్ వేలో చేసుకుంటూ ఉంటారు కదా! ఒకసారి మా వేలో కూడా ట్రై చేసి చూడండి. మీరు చేసుకునే దానికన్నా కూడా టేస్ట్ చాలా బాగొస్తుంది. మీకు డెఫినెట్‌గా నచ్చుతుంది. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఎండు చేపలని చూస్తుంటే నా చిన్నప్పటి డేస్ గుర్తొస్తుంది. మా నాన్నకి ఎండు చేపలంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడు ఊర్లోకి అమ్మడానికి వచ్చినా కానీ డెఫినెట్గా తీసుకుంటారు. మా అమ్మకి అసలు ఇష్టం ఉండదు. మా అమ్మ అరుస్తూ ఉంటుంది, ఎందుకు ఎండు చేపలు తీసుకుంటుంది, ఇండ్లంతా స్మెల్ వస్తుంటుంది అని. కానీ మా నాన్న అయితే ఎవరి మాట వినడు. తను తెచ్చుకొని తనే కుక్ చేసుకొని తింటారండి. అలాగనే సేమ్ వేలో నాకు కూడా ఇలాగనే అప్లికబుల్ అయింది. నాకైతే ఎండు చేపలు అస్సలు ఇష్టం ఉండదు. కానీ మా హస్బెండ్కి ఎండు చేపలు అంటే చాలా ఇష్టము. సేమ్ తనే తెచ్చుకొని ఇక్కడ కూడా తనే కుక్ చేసుకొని తింటారు. అప్పుడు ఒక మంత్లీ వన్స్ అలాగైతే తెచ్చుకొని తింటారండి వెంకటరెడ్డి. ఎందుకండి నాకు మా అమ్మకి అస్సలు ఇష్టం ఉండదు ఎండు చేపలు అంటే. ఇవి కొంచెం బ్యాడ్ స్మెల్ లాగా అట్లా అనిపిస్తుంది. కానీ తినేవాళ్ళు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ప్రాసెస్ చూసేద్దామండి. ఎండు చేపలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత హాట్ వాటర్లో సోక్ చేసుకోవాలి. అప్పుడు అలా సోక్ చేసుకోవటం వల్ల దానిపైన ఉన్న డస్ట్ మొత్తం పోతుంది. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఇలాగ వీడియోలో చూపించినట్లుగా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. తర్వాత వచ్చేసి టమాటాలను వేసి అవి బాగా మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ ఫిష్ ముక్కల్ని వేసుకోవాలి. అవి కొంచెం బాగా ఉడికిన తర్వాత కారం అవన్నీ వేసుకొని చింతపండు పులుసు అవన్నీ పోసుకోవాలి. అవి బాగా మగ్గనిన తర్వాత కొద్దిగా కొబ్బరి పొడి, ధనియా పౌడర్, గరం మసాలాతో దించేసుకోవాలండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చిందంట అండి. చాలా బాగుందని చెప్పారు మా హస్బెండ్ అయితే. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మరి ముందు చాలా చూడొచ్చు. థ్యాంక్ యూ. బాయ్.